गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। నువ్వు మళ్ళీ నాకు ఏం కలపొద్దు, నువ్వు కలపకుండా ఒక చెప్పగలిగావనుకో వాళ్ళకి ఒక అలాంటి సంఘటన వచ్చిందనుకో నువ్వు పడ్డంత కష్టం వాళ్ళు పడక్కర్ లేకుండా బయటకు వచ్చేస్తారమ్మా. అందుకు నేను అనుభవాలు జోడించుకుంటున్నాను అని చెప్పారు నాన్నగారు. అలా కేవలం అనుభవం జోడించి కానీ మనకు ఆ టైంలో మనకు అనిపించిన దానికి నాన్నగారు ఏ మాట మనకు అడ్డు వేసింది, ఆ సంఘటన నుంచి మనం విడుదలవ్వడానికి ఏ మాట సహకరించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సహకరించవచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో తీసుకోవచ్చు. కానీ అందరూ అనుగ్రహంలోనే ఉన్నారు, అందరూ నాన్నగారు దయ ఫీల్ అవుతున్నారు, అందరూ ఈజీగా బయటకు వచ్చేయగలుగుతున్నారు. ఒక్కొక్కసారి సమస్య పెద్దదైనప్పుడు నలుగురు ఒక రోజు 4 రోజులు ఉంటుంది. అలాంటప్పుడు సత్సంగం చాలా హెల్ప్ చేస్తాం. చాలామంది రోజు చేసుకుంటున్నారు, వారానికి ఒకసారి చేసుకుంటున్నారు, అందరూ చాలా బాగున్నారు. లక్ష్మి అంటే రాను రాను ఇంకా ఇంకా చాలా వైడన్ అవుతున్నాము. సో అంటే అప్పుడు అనిపించింది నాన్నగారు కోరుకున్నది ఇది కదా, ఏదో అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి 12 మందినో రామకృష్ణ దగ్గర ఇంతమంది, ఎందుకంటే వాళ్ళు సంసారంలో ఉన్న వాళ్ళని పట్టుకోలేదు. వాళ్ళు అంటే ఆల్రెడీ ఎలిఫెంట్స్ లాంటి వాళ్ళు పట్టుకున్నారు ఎవరైనా గురువులు. కానీ నాన్నగారే పాపం అంటే ఇంక అసలు ఏమీ జ్ఞానం లేకుండా, అసలు ట్రూత్ అంటే ఏంటో తెలియకుండా, భగవంతుడు అంటే ఏదో మనం వెళ్ళి దండం పెట్టుకుని మనకు ఏం కావాలో చెప్పేసుకుని వచ్చేయడం తప్ప తెలియదు కదా. అసలు భగవంతుడు ఎవరు, భగవంతుడి స్వరూపం ఏంటి, అసలు నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావు, జీవిత లక్ష్యం ఏంటి, ఇవన్నీ చెప్పి విడమర్చి మనకి సంసార పద్ధతితో సంసారం వదులుకోక్కర్లేదు, పెళ్ళి వదులుకోక్కర్లేదు, ఉద్యోగం వదులుకోక్కర్లేదు, పారిపోయి హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ భగవంతుడు నేను ఎక్కడ పెడితే అక్కడ నీ ప్రారంభం ఎలా ఉంటే అలాగే, ఎలాగో ప్రారంభం ప్రీ డిటర్మిన్డ్ అన్నాడు కాబట్టి అక్కడ చాయిస్ ఇవ్వలేదు. కాబట్టి నీకు చాయిస్ ఎక్కడుంది, నీ మనసు నువ్వు ఎలా తీసుకుంటావు, ఎలా దాంట్లోంచి ముడి విప్పుకుని బయటకు వచ్చేస్తావు అనే దాంట్లో నీకు చాయిస్ ఉంది. కాబట్టి అది మాత్రం నువ్వు ఎక్కడున్నా చేసుకోవచ్చు. సో ప్రారంభం ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇక్కడికి వెళ్ళిపోతే అసలు ఆ సబ్జెక్ట్ నువ్వు కరెక్ట్గా కనుక అర్థం చేసుకుంటే నీకు ఇప్పుడే ఇక్కడే ఆ చైతన్యం వస్తూ నీకు ఎరుకలోకి వచ్చేస్తుంది. నీకు శ్రమ కూడా అక్కర్లేదు, నీకు ఎఫర్ట్ కూడా అక్కర్లేదు. ఎప్పుడు నువ్వు సబ్జెక్ట్ కరెక్ట్గా చెప్పినట్టు అర్థం చేసుకుంటే నీకు ముడిడిపోతుంది. కాబట్టి నీకు ప్రత్యేకం హోంవర్క్ సాధనలు ఇంటికి వెళ్ళి చేయక్కర్లేదు. అయితే మనకు అంత పరిపక్వత, ఆయన ఏ హృదయంతో చెప్పారో ఆ హృదయంతో మనం తీసుకునే అంత అర్హత, స్ట్రెంగ్త్, ఆ ప్యూరిటీ మనకు లేనప్పుడు ఒక 10% హోంవర్క్ చేయమన్నారు. సబ్జెక్ట్ని కరెక్ట్గా నువ్వు అవగాహన చేసుకుంటూ నువ్వు ముడి విప్పుకుంటూ ఆ ఉండడము అనేది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. మనసు ఉండనివ్వదు. ఆ మనసు ఉండకుండా వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఎలా తిరిగి తీసుకురావాలి, ఏ పద్ధతిలో తిరిగి తీసుకురావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి నచ్చచ్చు. శరణాగతి చెందడమా, ఆయన పాదాల దగ్గర పెట్టేయడమా, ఆయన్ని నామం చేసుకుంటూ ఆయన తలపెట్టుకుంటూ, లేకపోతే ఆయన సబ్జెక్టు వింటూ, ఆ సబ్జెక్ట్లో కూడా ఆయన చెప్పే మాటలో విడగొట్టేస్తుంది. యాక్చువల్గా 24/7 రేడియో ఉంది, ఎక్కడ మనకి గ్రూపుల్లో కూడా బిట్స్ కింద యూట్యూబ్లో కూడా పెట్టేస్తున్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ ఆన్సర్ ఆ రోజే వచ్చేస్తుంది. సో రెడీమేడ్ ఫుడ్ మనది ఎప్పుడు
ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినేయడమే. మళ్ళీ వండుకోవడాలు గొడవ. ఇప్పుడు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని వండుకుని ఏ గొడవ లేదు. ఇన్స్టెంట్ ఫుడ్ రెడీగా ఉంది, ఆరోగ్యకరమైంది. మామూలు ఇన్స్టెంట్ ఫుడ్ అంత ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది ఫ్రెష్ అండ్ రెడీమేడ్. అంచేత అసలు మనంత అదృష్టవంతులు ఇంక ఉండరు. నాకు లక్ష్మి ఆంటీ చెప్పాల్సింది ఏంటంటే, అందరూ చెప్పాం తెగ అసలు ఎక్కువ చెప్పాం, అవసరమైన దాన్ని మించి చెప్పేసాం, మౌనంలోకి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. అంటే అసలు ప్రెసిడెంట్ లక్ష్మణ్ సంగతి తర్వాత ఎప్పుడో ఎవరినో అనుకుని ఓహో ఈవిడ అని తర్వాత తెలిసింది. అంత ఏమీ అసలు ఎక్కడా ఆడంబరం లేకుండా, మనిషి ఉన్నారా లేరా తెలియకుండా పని జరుగుతోంది, కర్త కనపడరు. అంటే ఈశ్వరుడు తప్ప జీవుడు ఎక్కడ కర్త కనపడడు. అలా జరగడానికి మీ అనుభూతి ఏంటి నాన్నగారి పరంగా? అంటే ఎలా అలా పని జరుగుతుంది అంటే నేను మొన్న కూడా అదే అన్నాను, నేను టీచర్ కాదు. టీచర్ కాదు, టీచర్ అనే భావన ఉన్న వాళ్ళకి కర్తృత్వం పోలేదని అయితే. సో కర్తృత్వం ఉంటే నేను టీచర్ని అని అనుకోవాలి. నేను నేను కర్తనండి, నేను టీచర్ని కాదని కావడం కర్తృత్వం, టీచర్ బాగా చెప్పారు. సో ఎప్పటికైనా సీనియర్సే, అవగాహనలో సీనియర్సే కాదు. మరి ఉంది కదమ్మా, టీచర్ అనుకోకలేదు, టీచర్ కాదు. మనం ఓన్లీ షేరింగే చేసుకుంటున్నాం. ఇంకా టీచరు లేరు, స్టూడెంట్స్ లేరు. నాన్నగారు భక్తులు, మనం షేరింగ్ చేసుకుంటున్నాం. అయితే ఏంటంటే నాన్నగారు అందరికీ పోసేశారు. ఇంకా వీళ్ళు వాళ్ళు అని లేదు, అసలు వ్యత్యాసం లేదు. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ లేదు, పోనీ వీళ్ళకి అర్హత ఉంది అర్హత లేదు, వీళ్ళకి పవిత్రత ఉంది వీళ్ళకి అసలు ఇంక దాంతో సంబంధమే లేదు ఆయనకి. ఎందుకు ఆ ఉన్న వస్తువునే ఉన్నట్టుగా చూశారు తప్ప ఆయనకి రెండు కనపడలేదు. సో ఆయన పద్ధతిలో పోసుకుంటూ వెళ్ళిపోయారు రాసులు. అండ్ గొట్ట వేసి పోసేస్తామమ్మా అని కూడా అన్నారు. ఎందుకంటే మింగలేకపోతే ఇంక మింగుడు పడకపోతే ఆరోగ్యం రాదు అని చెప్పి గొట్టం పెట్టి పోసేస్తామమ్మా అంటే పుష్టి చేసేస్తాం. ఇంకా మాకు చాయిస్ ఇవ్వలేదు ఇంకా ఆ విషయంలో. అంటే ఇంకెవ్వరూ బలహీనంగా ఉండడానికి వీల్లేదు. సో పుష్టిగా ఎలా ఉన్నారు? బలహీనంగా వండడానికి మధ్యలో తమకి తలంపాడు అనుకున్నాడు, అంతకంటే ఏమీ లేదు. అది తింటే ఉన్నట్టుగా అందరికీ అనుకునేవాడు. అంటే ఇంకా అనుకునేవాడంటే దేహాభిమానం. అక్కడ ఎంతో కొంత అది ఉందమ్మా అనుకునేవాడు వస్తున్నాడు అక్కడ. నిజంగా పూర్తిగా నేను ధరించాలి అనుకున్నప్పుడు ఈ అనుకునేవాడు పలచపడతాం. తన పనిలో అది ఉంటుందమ్మా అసలు అక్కడ. అప్పుడు అలా తన పనిలో తను ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అక్కడ చెప్పేవాడు ఉండటం తొందరగానే భావం వచ్చేస్తుంది అన్నమాట బయటికి. మన అనుభవం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ అనుకునేవాడు ఉండేవాడికి ఇది అడ్డు వస్తూ ఉంటారు, కరెక్టా కాదా, ప్రతి ఇలాగా ఇంకోటే ఇది వస్తాడు అనమాట. అనుమానాస్పదం డౌటర్ వస్తాడు, డౌటర్ వచ్చేస్తాడు మనకి అసలు అక్కడ. అలా కాకుండా ఒకసారి మనం నూటికి నేను బాగుపడాలి అని ఒక కాంక్ష లోపల నుంచి వస్తాను అనుకో, గప్పు మీరు ఎదినట్టుకంటే నువ్వు కరెక్ట్గా చెప్పేస్తావు అక్కడ. నా రూట్ తప్పు అనుకో, ఒకవేళ తప్పు అయితే సరి చేసేస్తావు నువ్వు అక్కడ. అందుకు బయటకు వచ్చేస్తుంది అనమాట. అడ్డంకులు తొలుగుతాయి మనకి అక్కడ, అడ్డంకులు తొలుగుతాయి కదా మనకి అక్కడ. అలా వచ్చేస్తుంది నాకు, అలా అనిపిస్తుంది. ఉండకూడదు కదా అక్కడ. అంటే నేను అందరికీ ఒకలా తెలియదు కదా ఉష అక్కడ. ఇప్పుడు నాకు తెలుస్తుంది అనుకో, ఇప్పుడు అది ఇప్పుడు నాన్నగారు నాకు చెప్పిన అనుభవం ఇలా జీవిస్తుంది అనుకో, అది మళ్ళీ నాకు తప్ప రైటా అని ఉండకూడదు. సత్యం 100% సత్యం. నా జీవితం నాకు సత్యం అంతే. అంతే అక్కడ నా జీవిత విధానం నేను చెప్పుకోవడం అంతే అక్కడ. మళ్ళీ మరి నీ జీవిత విధానం ఇటు బాగుంది నాకంటే అమ్మాయిలు ఇంకా కొంచెం పై స్థాయిలో ఉన్నారు ఇవి అనుకునేవాడు ఉండకూడదు. అలా ఉండకూడదు. నా జీవితం నాకు, నేను అలా తెద్దొచ్చు కానీ కరెక్ట్గా దిద్దుకోవాలి. కరెక్ట్ అలా తెద్దొచ్చు నేను అక్కడ, నేను కరెక్ట్గా దిద్దుకుంటాం. అలాంటప్పుడు ఇంక భయం ఎందుకు మనకి అక్కడ? భయం అక్కర్లేదు కదా. అంటే కంపారిజన్ చేసుకుంటే ఎక్కువ తక్కువ అని, లేకపోతే మనం ఇంకా తక్కువలో ఉన్నామని, ఇంకా మన చైతన్య స్థాయి పెరగలేదని, ఇంకా రకరకాలుగా బాగా చేస్తూ ఉంటుంది మనసు. ఉన్నది చైతన్యమే, ఇంకా ఎక్కువ తక్కువ ఉండదు కదా చైతన్యంలో. చెప్తుంది మొదలెట్టింది అదే. అందరూ మీరు చెప్తారని వచ్చారండి. అదే షేర్ చేసేసుకుందాం, అందరూ చెప్పేస్తారు. ఏమో కాదు, అందరూ పూలు వచ్చింది అడుగుతారు చూడు. మన
మనందరం పులి అని చెప్పడానికి కదా ఆయన వచ్చారు. మీరందరూ ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు? మీరందరూ పులే, జడుస్తా మనకు కాదేమో అనుకుంటున్నారు. మీరు పులని సంగతి మీకు అర్థమైపోతే పులి ఎలాగే గాడిస్తూ అలాగే చేస్తారు కదా. అంటే ఈ లిమిటేషన్ దాటేయాలన్నారు కదా. ఈ లిమిటేషన్లో యాక్చువల్గా ఎవరూ లేము. ఒకళ్ళు కూర్చొని చెప్తూ ఉంటే వినడానికి అలవాటు పడిపోయి అలా ఉంది. కానీ మాట్లాడడం మొదలు పెడితే అందరూ భక్తులే. భక్తులేనే బహుశా అందరూ కూడా జీవిత విధానంలో సరి చేసుకుంటే అందరూ బాగా జీవిస్తున్నారు. ఓకే, మాట అంటే బయటకు చెప్పలేకపోతున్నాం కానీ ప్రతి ఒక్కళ్ళు ఇందులో అందరూ కూడా యాక్చువల్గా మాట బయటికి చెప్పితే ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను గ్రహించింది ఇలాంటి. ఇప్పుడు ఇంటరాక్టివ్ చేశాం కదా మనం 3 సంవత్సరాలు చేసినప్పుడు, ఒక్కొక్క భక్తురాల్ని కలిపి మాట్లాడించినప్పుడు వాళ్ళ జీవితంలో నాన్నగారు ఎలా పనిచేశారు, ఎలా దయ కురిపించారు, వాళ్ళ జీవితం ఎలాగ చక్కబడింది, వాళ్ళ పరిస్థితులు ఎలా చక్కబడ్డాయి, వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్స్ ఎలా తీసుకోగలిగారు, ఆయన దయ ఎంత అపారంగా లైవ్గా అప్పుడు ఇప్పుడు కూడా తెలుస్తోంది అనేది మాట్లాడిన తర్వాత వాళ్ళకి అయ్యి బాబోయ్ ఇదంతా మర్చిపోయామేంటి మనం అంటే, మాట్లాడాలి అన్నప్పుడు భయం వేసినా వారం టైం ఉంటుంది కదా, టైం ఇస్తాం కదా, వారమో 10 రోజులో 15 రోజులో. ఈ 15 రోజుల్లో ఏం చేశారు అని తవ్వుకుని చూస్తే అసలు ఆయన లేని జీవితం ఏమీ లేదు, జ్ఞాపకమూ లేదు. ఆయన చూసిందే జీవితం. దానికి భిన్నంగా ఏమన్నా ఉంది అంటే తెలియని తనంలో అజ్ఞానం ఉంది. ఆయన వచ్చిన తర్వాత అజ్ఞానాన్ని ఎలాగ మెరుగుపరుస్తూ, దాన్ని ఎలా చెక్కుతూ, ఎలా దాన్ని ఆత్మవైపు మళ్ళించి, ఎలా అంతర్ముఖ దృష్టి తీసుకొచ్చి దాన్ని మెల్లమెల్లగా దాన్ని బుజ్జగించి, అసలు ఆ సాధన మనం చెయ్యాలి. మనకు అసలు సాధన అంటే పారిపోతాం కదా. ఏదో ఇంట్లో పనులు చేసుకుని ఏదో కష్టం సుఖం పడతా, ఏదో కింద మీద పడతా, ఏయో పనులు చూసి. అందుకే మీకు మళ్ళీ పని పెడితే ఇంక గురువు ఎందుకు? మీకు మళ్ళీ సాధన పేరు మీద పని పెడితే ఇన్ని పనులు చేసుకుంటూ మీ కష్టాలు మీరు పడుతూ, మీ తిప్పలు మీరు పడుతూ, ఇక్కడ సాధన పేరు మీద నేను తిప్పలు చెబితే ఇంకెందుకు? ఏదైనా ఇచ్చేయగలిగితే ఇచ్చేయాలి తప్ప చెప్పి ఇబ్బంది బాధ పెట్టకూడదు కదా. అందుకు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే విడుదలైపోతారు అని బోధించారు కదా. సో చెప్పడం మొదలుపెట్టాక ఏమైంది, అందరూ ఎవరి అనుభవాలు చెప్పిన తర్వాత అసలు ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు ఈ వారం అయ్యి బాబోయ్ అసలు ఎంత అద్భుతం, ఇంత జరిగిందా వీళ్ళ జీవితంలో, ఇంత ప్రొటెక్ట్ చేశారా నాన్నగారు, ఇంత ట్రైనింగ్ అయ్యిందా, ఇంత టీచింగ్ అయ్యిందా, ఇంత స్థితప్రజ్ఞులుగా ఉంటున్నారా వీళ్ళు, పైకి ఏదో పలానా సీతమ్మని పలానా ఊరికే అలా చూసేసి భక్తులు అనుకుంటున్నాము, వీళ్ళలో ఎంత ఉందా. దాని ఇలా వచ్చేయండి ఆంటీ, ఇలా వచ్చేయండి. సో ఇంత ఉంది అనే సంగతి ఎవరికి వాళ్ళకే తెలియదు. అంటే హనుమంతుడికి వాడి బలం తెలియకపోతే ఎదుటి వాళ్ళు గుర్తు చేస్తే బలం తెలిసినట్టుగా మనకున్న స్ట్రెంగ్త్, మనకు ఆయన కురిపించిన అనుగ్రహం మనం మాట్లాడినప్పుడే తెలుస్తూ ఉంటుంది. మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే మొత్తం అందరూ కూడా జ్ఞానానికి అర్హులు, ఆల్రెడీ రుచి చూసిన వాళ్ళు, అందులో ఉన్నవాళ్ళు, ఇంకా ఎక్కడో ఏదో ఉందనేది భవ్య. అంతా మనలోనే ఉంది, మనకంతా తెలుసు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి రెడీమేడ్ ఫుడ్ అలవాటైపోయి తినేస్తూ ఉన్నాము. ఫుడ్ లోపలే ఉంది కానీ బయట బాహ్యంగా అలవాటు పడిపోయి ఓహో ఇలాగే ఇంకో చోటుకి వెళ్ళి తినాలేమో, కాదు తినేసాం, జీర్ణించుకుపోయింది కూడా, మనకి స్ట్రెంగ్త్ వచ్చేసింది. జస్ట్ మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది మనం ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం మనకి లేదు, నాన్నగారి భక్తులకి లేదు. బయట వాళ్ళకి అవసరం ఉందేమో, నాన్నగారి జీవితంలో రాని వాళ్ళకో, లేకపోతే భగవాన్ జీవితంలో రాని వాళ్ళకో, లేకపోతే అరుణాచలం పరిచయం లేని వాళ్ళకో, లౌకికులకి ఏమన్నా ఈ అనుగ్రహం అందని వాళ్ళకి ఏమన్నా ప్రాక్టీసులు సాధనలు చెప్పుకోవడాలు అవసరమేమో. కానీ మన భక్తులకి సంపూర్ణంగా జ్ఞానము ఎలా వస్తుంది, అది ఎప్పుడూ ఉండేదే, దానికి అడ్డు జ్ఞానం వచ్చేది కాదు, ఎప్పుడూ ఉన్నదే. దానికి ఎరుకలోకి రాకుండా ఏది అడ్డొస్తోందో అదే నీ మనసు. మాయ బయటెక్కడా లేదు, మనసు రూపంలోనే ఉంది. ఆ మనసు రూపంలో ఉన్న మాయని తొలగించుకుంటే చైతన్యంగా అనుభవంలోకి వస్తుంది. ఇదే సబ్జెక్ట్. దీన్ని ఎవరు ఏ పద్ధతిలో చేసుకున్నా చేసుకోవచ్చు. దానికి మళ్ళీ 100 మార్గాలు చెప్పారు. అంటే నీ మనసు ఎటు దూరినా దాన్ని బ్లాక్ చేసేయచ్చు.
ఇందాక 11 to 1 మన హైమర్ ఇంట్లో అని చెప్పారు. ఇంకా అసలు ఆవిడ ఫుల్ ఊపులో చెప్పారు ఈరోజు. ఆవిడకి ఎలా బిగిన్ అయింది ఏంటి అనేది. ఓహో గురువు గారు దించేశారు ఈరోజు అనుకున్నాం. అంటే అందరూ టైగర్సే. అంటే ఏంటంటే అలా కూర్చుని వినడానికి అలవాటు పడిపోయి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చొని చెప్తూ ఉంటే చెబుతారు కదా మనం విందాం అనుకుంటారు. యాక్చువల్గా మీరు మొదలు పెడితే ఆ ముందు సీట్ ఇచ్చేయచ్చు మీ అందరికీ. ఋషి గారు నాన్నగారు చెప్పారు కదా, రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు ట్రైన్ వచ్చినప్పుడు అది కంగారు పడి పల్లెటూరుకి డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు. టౌన్కి సిటీకి ట్రైన్ వస్తుంటే పరిగెత్తారు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. అదే సిటీలో అయితే అసలు ఎక్కడ ఆగుతుంది కదా అని నిదానంగా ఉంటారంట. అలా పల్లెటూరుకి టౌన్కి సిటీకి డిఫరెన్స్ ఉంది కదా. ఆధ్యాత్మికంగా మీరు సిటీలోనే ఉన్నారు, సో మీరు ఎలా ఉన్నారో చెప్పాలి లక్ష్మి. పల్లెటూరు వాళ్ళు స్టేషన్కి వర్తిస్తుంది ఉదాహరణ. మరి జిన్నూరు క్షేత్రము అసలు లక్ష్మణి మన వ్యక్తి కనపడకుండా, ఆ ప్రెసిడెంట్ రోల్ కనపడకుండా, అన్ని పనులు యథాతథంగా ఊళ్ళో ఉన్నా లేకపోయినా అమెరికా వెళ్ళిపోయినా ఆవిడ ఉన్నారు అనుకున్నట్టే జరిగిపోతూ ఉంటాయి. అంటే నాన్నగారు అందరిలో ఉండి చేయించేస్తున్నారండి. మీరు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు కాబట్టి. ఇంటర్ఫియర్ అయ్యే స్వభావం ఉందనుకోండి గందరగోళం అవుతుంది. అంటే మాకు నాన్నగారి గోల్ అంతేనండి, వ్యక్తి గోల్ కాదు. కానీ ఎవరికి ఏ స్కిల్ ఉంటే వాళ్ళు దానికి ఉపయోగించుకుంటామండి. ఇక్కడ దూరం మా దగ్గర పొరుగురా అలా చూసుకోము. దాంట్లో బాగా స్కిల్ ఉందనుకోండి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. ఎవరికి ఏ స్కిల్ ఉందో దాన్ని డైరెక్ట్గా చెప్పేయకుండా, ఇప్పుడు నీకు స్కిల్ లేదు అంటే ఫీల్ అవుతారు కదా, అలా హట్ అవ్వకుండా వాళ్ళతో ఏం మాట అనకుండా వాళ్ళని అక్కడికి వెళ్ళి అవి వచ్చండి అమ్మ ఇవి వచ్చండి అంటే స్కిల్ తెలుస్తుంది లోపల. కానీ పైకి మాట అన్నాం ఎవరికి ఎవరు వర్కౌట్ అవుతుందో తెలుస్తుందండి. వాళ్ళకి తగ్గ కేటాయించేస్తాను. అంటే సమర్థవంతుల్ని ఎన్నుకుంటారు. అందరూ కూడా అందరూ కూడా తిరిగి ఒక మాట సమాధానం చెప్పరు, ఒకే మాట ఇది ఏది చెప్తే అంతే. ఇంకా అసలు పోనీ ఇలా కాదు అలా అని కూడా అదంతా గురువు గారి క్రమశిక్షణ. అందరూ ఒకప్పుడు అసలు మన భక్తులు క్రమశిక్షణ లేదా అసలు ఇంక ఎక్కడ ఒక్క మాట మంతి లేకుండా పనులు అద్భుతంగా ఎవరి పనులు వాళ్ళు ఎవరికి కేటాయించిన పనులు వాళ్ళు చేసేసి మనకి ఇంత చిన్న పని ఇచ్చారు వాళ్ళకేమో మంచి పని ఇచ్చారు ఆ థాట్ కూడా ఒప్పుకుంటాను. అందరు కూడానమ్మా ఒకటే చెప్తాను, నాన్నగారు చేసిన 100కి 100 నమ్ముతారండి. ఈ భక్తులు అందరూ కూడా చేసి వాళ్ళందరూ కూడానమ్మా నాన్నగారే చేస్తున్నారు, మనం చేయగలం ఏంటి పనులు అసలు అనే భావం మాత్రం అందరిలోనే ఉంది. చేసి అందుకేనమ్మా చూడండి అసలు ఒక్క పొరపాటు మాట రాదు ఇక్కడ. అసలు ఎంత పెద్ద ఫంక్షన్ జరిగినా ఒక్క మాట కానీ ఒక్క మిస్అండర్స్టాండింగ్ కానీ. ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఎవరిని ఒక వర్కర్తో కానీ పెద్ద భక్తులతో కానీ మేనేజ్మెంట్తో కానీ ఎక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ కానీ ఫ్రిక్షన్ కానీ లేదు. కానీ నేను ఇంటికి వచ్చేటప్పుడు మట్టికి చాలా ప్రార్థించుకొని వస్తానండి. అంటే జీవుడు ఉన్నప్పుడు జీవలక్షణం రాకుండా ఉండవండి కదండి. ఏంటంటే ఎంతసేపు అక్కడ ప్రార్థనేనండి. నాన్నగారు తిరిగి వచ్చేంత వరకు మీరు నా మైండ్లో ఉంటాను, ప్రార్థించుకుంటాను, ఎంట్రన్స్లో ప్రార్థించుకుంటాను. ఇక్కడ చేస్తున్నప్పుడు నేను వచ్చేస్తూ ఉంటానండి. మళ్ళీ అప్పుడు నాన్నగారు పిలుచుకుంటా ఉంటాను, నాన్నగారు రండి నేను వచ్చేసింది ఆయన. తర్వాత ఏదైనా వచ్చినా మనసు కదిలినా మనకి నాన్నగారు కదా గోలు, వీళ్ళు కాదు కదా అని మళ్ళీ కలుపుకుంటూ వెళ్ళిపోవటం. మనసు ఉన్నంతసేపు హట్ అవ్వకుండా ఉండదండి. అవునండి, హట్ అవుతుందండి. మళ్ళీ మనకి నాన్నగారు కదా మెయిన్. నాన్నగారు మళ్ళీ అంటే నాకు అక్కడ నాన్నగారు గైడ్ చేస్తూ ఉంటారండి. ప్రతిదీ గైడెన్స్ వస్తుంది. నీకేం కావాలి, ఆశ్రమానికి ఏం కావాలన్నది చూసుకో. నాకేం కావాలన్నది ఆశ్రమం మీద రుద్దకూడదు, ఆశ్రమానికి ఏం కావాలన్నది నా మీద రుద్దుకోకూడదు. సపరేట్ చేస్తూ ఉంటాను నాన్నగారు. ప్రతి క్షణం నా బాగేంటో నాకు చూపిస్తూ ఉంటాను కలిసిపోకుండా. ఇన్ని చేస్తున్న గుర్తు మార్పు గురువై ఉన్నారు కదా, నిన్న ఎంత గొడవ అయింది కదా ఇవన్నీ అన్నీ ఇక్కడెక్కడే వెళ్ళిపోతుందండి. అలా నిన్న రేవు ఉండదు మైండ్లో. పువ్వులే అంటే పువ్వుల డెకరేషన్ కూడా ఎలా ఏం చెయ్యాలన్నది నాన్నగారు తాటిస్తారు. ఇప్పుడు రేపు జ్యోతి వచ్చింది కదా, ఎక్కడ ఏం చేయాలని తాటిస్తారు కదా. చెప్పేసిన తర్వాత పువ్వుల్లా తీసుకొని మళ్ళీ ఏం చెప్పారో నాకే చెప్తాడు. అది ఎలా ఉంటే ఇంకా అసలు మన బాగనేది ఉండదండి. నాకు అదే అనిపిస్తుంది, ఇక్కడ నా బాగు ఉండాలి,
ఆశ్రమం బాగుపడాలి. అవును, నేనే బాగుపడి ఆశ్రమాన్ని గొడవలు దెబ్బలాట్ల కింద ఉన్నాం అనుకోండి, ఇంకా అది correct బాగుపడడం కాదు. కాదు, ఆశ్రమే బాగుపడిపోయి నేను బాగుపడలేదు అనుకోండి, అది కరెక్ట్ కాదు. అది అది మట్టికి చూసుకుంటే బ్యాలెన్స్ ఉంచుతారు నాన్నగారు అంతా సూపర్. నడిపించింది. అంటే జీవుడు వచ్చినప్పుడు కొద్ది ఇంచుమించులు ఆయన ఎంటర్ అయిపోతూ ఉంటారండి. అంటే ప్రతి ఇదే కానీ పంచాయతీకి కూడా ఆయన హెల్ప్ కానీ చేయగలిగానండి. ఎందుకంటే ఇక్కడ అంటే పర్వాలేదు భక్తి అలా ఉంటుంది, అక్కడ రాజకీయాలు కదండి. అవునమ్మా. అందులో నాకు అసలు పంచాయతీ ఎక్కడుందో కూడా తెలియకుండా నాన్నగారు వెళ్ళమంటే వెళ్ళాను. మరి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళు మళ్ళీ చేయనిస్తారా? చేయనివ్వరు. 4 వైపులా ఒత్తిడి చాలా వచ్చేస్తుంది. స్ట్రగుల్ ఉండేదండి. అది స్త్రీ అనేసరికి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, అది పల్లెటూరు అంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. ఏదైనా సస్పెండ్ చేసేయాలన్నట్టు ఉండేవారండి. ఎందుకంటే వాళ్ళ మాట ధర్మంగా లేనప్పుడు వినాం కదా. అవును. అందుకని నాన్నగారు సపోర్ట్తో, కానీ నాన్నగారు నాకు భౌతికంగా చెప్పేవారండి, ఇలా చేస్తూ ఉండవు, 14 వార్డులు తిరుగుతూ ఉండవు, అన్నీ చెప్తా ఉండేవారు అన్నమాట. ఇలా ఎమ్మెల్యేని కలుస్తూ ఉండవు. కేవలం ఆయన సపోర్ట్తో చేయగలుగుతున్నానండి. అక్కడ చేసిన ఇక్కడ చేసిన ఫ్యామిలీలో కూడా అంత ఎంకరేజ్ కింద ఉండేవారండి. లీడర్స్ని చేసేసారు, లీడర్స్ని చేసేసారు, తయారు చేసేసారు. మా పల్లెటూరు కాదు ఇంకా సిటీ కానీ ఆధ్యాత్మికంగా మోడర్న్, మోస్ట్ మోడర్న్, స్పిరిచువల్గా అంటే తెలుస్తుందండి ఎవరు ఎలా ఉన్నారన్నది తెలుస్తుంది. కానీ పైకేమి ఓపెన్ అవ్వను, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను. అంటే యాక్చువల్గా ఆ స్థానంలో ఉన్నప్పుడు దమ్మా కూర్చోండి, ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెచ్చు తక్కువలు రాకుండా ఉండడం కష్టం నీలాంటి. ఎందుకంటే ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వేల మంది వచ్చే చోటు ఇది. అంటే నాన్నగారి దగ్గరికి ఎలా వచ్చేస్తున్నామో అలా అందరూ సన్నిధికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు నాన్నగారు ఉండగా ఎలా ఉండేదో అలా, అంటే వాళ్ళ ఆర్తితో అలా వస్తారు. అలా సంతృప్తి పడి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అంటే నాన్నగారు ఉండగా ఆయన దయతో చూపు, ఆయన పలకరింపు, ఆయన మాట, ఆ సంతృప్తి పొంది ఆయన దగ్గర మనం అంటే కల్పవృక్షంలా ఉండేవారు కదా. సో అదే విధంగా అంత ప్రెజెన్స్ ఇప్పుడు ఉన్న ఆయన ఫిజికల్గా కనిపించినప్పుడు అలవాటు పడ్డ భక్తులకి కొంచెం అంటే ఆ వెలితి లేకుండా చూడడం అనేది చాలా కష్టం. సో అంటే అక్కడ కర్త లేకుండా పనిచేసే వాళ్ళ ద్వారా అయితేనే ఆయన పని సాఫీగా జరుగుతుంది, ఆయన పద్ధతిలో జరుగుతుంది. సో దానికి తగ్గ వాళ్ళనే ఆయన ఎన్నుకుంటారు. అది చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ రోలు అందరికీ ఎందుకు భగవంతుడు ఇవ్వరు, ఆ రోలు ఒక్కొక్కరికి మాత్రమే ఎందుకు, అది రోలే, అలానే అది వాళ్ళు కాదు, ఆ క్యారెక్టర్ అంతే. ఇప్పుడు సినిమాలో మనందరం క్యారెక్టర్స్. మళ్ళీ ఇది పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యమే. వ్యవహారిక సత్యమైనా కూడా ఒక ఉపాధిని ఒక మహత్కార్యానికి వాడుతున్నారు అంటే అక్కడ ఎంతో కొంత ఖాళీ అయిపోతే తప్ప, ఎంతో కొంత లోపల ఇన్నర్ అనాలిసిస్ ఉంటే తప్ప అది ఈజీ కాదు. ఎందుకంటే ఒక 100 మంది వస్తారు, 100 మందికి 100 రకాలుగా ఉండొచ్చు, లేకపోతే ఆవిడ మీద అభిప్రాయం ఉండొచ్చు, అందరికీ నచ్చాలని లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆయనకి నచ్చేటట్టుగా ఉన్నామా లేదా చూసుకుంటూ లోపల మనం పాడవకుండా 10 మంది పొగడొచ్చు, లేకపోతే 4 విమర్శిస్తూ ఉండొచ్చు. ఇంక పల్లెటూరు అన్నాక ఇంక రకరకాలు. సో ఎన్ని వచ్చినా కూడా ఇన్నర్ లైఫ్ని విడిచిపెట్టకుండా మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఈ రోల్ ఎందుకు ఇవ్వబడింది అని గుర్తిస్తూ అనాలిసిస్లో ఉంటూ అలా అని చెప్పి అట్ ది సేమ్ టైం ఆవిడ ఇందాక అన్నట్టు ఎవరిలో ఏ టాలెంట్ ఉంది, ఒకళ్ళు పూలు గుచ్చడం రావచ్చు, ఒకళ్ళకి మార్కెట్ నుంచి మంచి పువ్వులు తేవడం రావచ్చు, ఒకళ్ళు డెకరేషన్ బాగా చేయొచ్చు, ఒకళ్ళు కుర్చీలు సర్దడం నీట్గా సర్దొచ్చు, ఒకళ్ళు వడ్డను బాగా చేయొచ్చు. సో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చూసి అమ్మ ఈ పని నువ్వు చేస్తావా అని ఇష్టంగా ఆప్యాయంగా చెప్పినప్పుడు అది అంటే 100కి 100% ఈశ్వర ప్రణాళిక జరుగుతోందని చేసేవాళ్ళకి తెలుస్తుంది, పొజిషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇలా జరగడం అనేది ఇక్కడ అత్యద్భుతం. జిన్నూరే నాన్నగారు స్మరించి జిన్నూరు అందరికీ జిన్నూరు మహాక్షేత్రం అవుతుంది అన్నందుకు ఏంటి అంటే ఏ మహాత్ముడు వెళ్ళిన తర్వాత అయినా కూడా చాలా రోజున ఉంటుంది, చాలా రోజున ఉంటుంది. అది సహజం. అయితే
ఆయన వెళ్ళేటప్పుడు అలజడి లేకుండా, వెళ్ళిన తర్వాత అలజడి లేకుండా, అంటే చీమ తలకాయలు లాంటి మనకి అంత బోధ చేసి, ఒకప్పుడు క్రమశిక్షణ ఉండదు వీళ్ళకి, ఎలా పడితే అలా ఉంటారు, వీళ్ళకి అసలు కూర్చోవడం చేత కాదు, దేవుడికి పెట్టి కూర్చుంటూ ఉంటారు, అసలు ఈయన చెప్పరా వీళ్ళకి అనే స్టేజ్ నుంచి ఇంత వైభవంగా మొత్తం లేడీస్ ద్వారానే క్షేత్రం నడిచిపోతుంది. ఇది వరకు రాని భక్తులు, చూడని భక్తులు కూడా 100ల మీద వచ్చేస్తున్నారు ఇప్పుడు. అంటే సో ఎటువంటి గురువు అయితే మనలాంటి జీవుళ్ళని సంస్కరించి, ప్రేమతో ఆదరించి, సంస్కరించి, ఆయన మనల్ని చూసి ఆనందపడి గర్వపడినందుకు ఈరోజు ఇలా ఉండడం సచ్ ఎ గ్లోరీ కదా ఇలాంటి. సో బ్యూటిఫుల్. అందుకే అందరూ మాట్లాడాలి. ఇప్పుడు రేవతి భక్తుల్ని అలా అంత ప్రేమగా ఆప్యాయంగా ఎలా చూడొచ్చు అంటే అక్కడ నేర్చుకోవచ్చు అనమాట. అంటే నాన్నగారిని చూసినట్టు, నాన్నగారిని చూస్తే మనం కళ్ళు నోరు వదిలేసి ఎంత ఆనందపడిపోతామో, అలా భక్తుల్ని చూసి కళ్ళంటి నీళ్ళు వచ్చేసి ఆనందపడిపోతూ ఉంటే హాయ్ బాబు వీళ్ళు ఇంతలా ఆస్వాదిస్తారు, మనం భక్తులను అంత ఆస్వాదించలేకపోతున్నామంటే ఇక్కడ ఏదో దోషం ఉంది. వాళ్ళు ప్రేమించినంత మనం ప్రేమించలేకపోతున్నాం, ప్రేమను రిసీవ్ చేసేసుకుంటున్నాం. వాళ్ళు అంత మనం అందరినీ వాళ్ళు ప్రేమించినట్టు మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే ఏదో ఉంది, ఏదో అడ్డొస్తుంది. అంటే ఏదంటే పెద్దోళ్ళు అనుకుంటున్నాం. అంటే ఒకటండి పెద్దోళ్ళం అయ్యామని కాదు, ప్రీ ఆక్యుపైడ్గా ఉండడం వల్ల ఎక్కువ పని ఉంటుంది అనుకోండి, ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత పని, ఎక్కువ ఆక్యుపేషన్లో ఉన్నప్పుడు కూడా అంత కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ పని చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి, అంతకు మించి ఏమి కాదు. అయితే ఒక జ్ఞాని స్థితి వేరు. అంటే మనం ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, అయితే సాధన స్టేజ్ ఎఫర్ట్ జరుగుతూ ఉంటుంది. ఎఫర్ట్ఫుల్గా హోంవర్క్ చేసి కష్టపడక్కర్లేదు మనం, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ జరుగుతూ ఉంటుంది. కానీ జరుగుతూ ఉంటుంది కదా, జీవుడు ఉన్నంతకాలం ప్రయత్నం చేయకుండా ఆగడు జీవుడు, ఎందుకంటే సముద్రంలో కలవాలి. సో మనకి ప్రేమ ఉన్నా మనం సర్వవేళలా అది చూపించలేకపోవచ్చు. కొన్నిసార్లు మనసు అడ్డొచ్చి మూడు మారుతూ ఉండొచ్చు. కానీ ఇందాక హైమ చెప్పింది అది, లక్ష్మి చెప్పింది అది, మీరు చెప్పింది అది. మనం ఇంజిన్కి కంపార్ట్మెంట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి, విడిపోకుండా ఉండాలి. విడిపోయినప్పుడు అది బయటికి వెళ్ళి జంజాటం చేసుకుని వస్తుంది. అయ్యి బాబాయ్ వెళ్ళిపోతున్నావు ఏంటే ఎల్లకే, అలాగా ఆయన పట్టుకుని ఉంటే కదా మనం లోపలికి వెళ్ళేది. వదిలేసిన మరుక్షణం వెళ్ళిపోయేది మాయలోకిని, అట్రాక్షన్స్లోకే కదా. అలా వెళ్ళిపోకే బాబు అని దాన్ని మచ్చిక చేసి తీసుకురావడం అనేది ఒక పద్ధతి. దాన్ని మరి అలా వెళ్ళిపోతూ ఉంటే బాగా ఇష్టదైవం భక్తి ఉండి ఇష్టదైవారాధన ఉన్నవాళ్ళు నిరంతరం ఆ నామం స్మరించుకుంటూ, ఆయన రూపం, ఆయన నామం స్మరించుకుంటూ ఉన్న వాళ్ళకి అలా లోపలికి వెళ్తుంది. లేదు అసలు ఈ మనసే గొప్ప మాయ, అది ఎక్కడి నుంచి వస్తుందో దీన్ని గమనిస్తే దీనికి అసలు అస్తిత్వమే లేదని తెలుస్తోంది, అలా గమనిస్తే చాలు దీన్ని గమనించగలిగిన వాళ్ళకి అది సూపరు. అలా ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ ఇలా 10 మంది షేర్ చేసుకున్నప్పుడు మొన్న ఒక భక్తురాలు ఒక మాట అన్నారు, చాలా అద్భుతం అనిపించింది. ఒక్కొక్కళ్ళ నోట్లో నుంచి ఇంత ముత్యాలు, అంటే నాన్నగారు అంటే అందరి హృదయాల్లో నాన్నగారు ఉన్నారు అనే దానికి నిరూపణ అనమాట. అంటే మనం చెప్పుకుంటాం నాన్నగారు అంటే మనకన్నా భిన్నం కాదు, ఆయనకు భిన్నంగా మనల్ని ఎప్పుడూ ఆయన చూడలేదు. సో అందరు భక్తుల హృదయాల్లో నాన్నగారు ఉన్నారు అని చేత భక్తుల్ని నాన్నగారిని చూసినట్టే చూడాలి, ఇంకో రకంగా చూస్తే అది ఆయనకు మర్యాద ఇచ్చినట్టు కాదు అని తెలుస్తోంది. కానీ ఆ చెప్పినంతగా లోపల ఉండలేకపోతున్నాం. అంటే మన నోటితో చెప్పినంత అందరి హృదయాల్లో నాన్నగారు ఉన్నారు, ఎస్పెషలీ భక్తుల హృదయాల్లో. ఎందుకంటే ఆయన చాలా గారంగా ఇష్టంగా చూసుకున్న వాళ్ళని ఇష్టంగా చూసుకుంటే ఆయన చూసుకున్నట్టే అని తెలుస్తుంది. కానీ ఆయనంత ప్రేమగా మనం ఉండలేకపోతున్నాం, ఎందుకంటే జీవ లక్షణాలు ఇంకా ఉన్నాయి. జీవుడు కంప్లీట్గా కరిగిపోయే వరకు, కంప్లీట్గా చైతన్యం అయ్యే వరకు మనకు కొంచెం దోషం ఉంటుంది కాబట్టి దాని తాలూకు బయటికి వ్యక్తం అవుతూ ఉంటాం. ఒక ఆవిడ ఏమన్నారంటే, సత్సంగం ఎంత అద్భుతం అంటే మనలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందరం కూడా ఆయన అనుగ్రహంలో ఉన్నవాళ్ళు, లోపల వర్క్ అందరికీ జరుగుతున్న వాళ్ళు. సత్సంగంలో ఎవరిదాళ్ళు అగ్నిహోత్రంలో వేసినట్టు ఇక్కడ వేసేస్తే మనం ఇది కుటుంబంలో చేయలేము, బయట వ్యవహారంలో చేయలేము, ఇంకో చోట చేయలేము. కానీ సత్సంగం అనే సన్నిధి మనకి భగవంతుడు నాన్నగారు కలగజేశారు కదా. వచ్చి మనం చెప్పుకునేది, ఒకవేళ మనకి ఏదైనా పర్సనల్ సమస్య ఉందనుకోండి, వ్యక్తిగతంగా నా పర్సనల్ సమస్య ఇది, నాకు కుటుంబంలో ఇలా జరిగింది అని చెప్పక్కర్లేదు.
ఒక ఉదాహరణ కింద చెప్పి మీలో ఉన్న బర్డెన్ అక్కడ వదిలేయండి. చెప్పుకోవడం వల్ల కొంత పోతుంది. అన్నీ లోపల పెట్టేసుకుని ఉన్నాం అనుకోండి, బయటికి వెళ్దాం. అంటే స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. అంటే ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇండిపెండెంట్ అయిపోయిన వాళ్ళు, ఇంకా ఎవరి మీద ఆధారం లేకుండా ఇండిపెండెంట్ అయిపోయిన వాళ్ళకి ఏకాగ్రతగా, అంటే సాలిట్యూడ్ అంటాం కదా, ఏకాంతవాసం, ఏకాంతంగా ఉండి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. అంటే అంత శక్తి ఉంటుంది ఆ దైవశక్తి లోపల. అలాంటి వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. అంటే సత్సంగం అవసరం లేదని నేను చెప్పను. అలాంటి వాళ్ళు షేరింగ్ చేసి ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ ఏదున్నా కూడా నాన్నగారికి చెప్పేసుకోవడం మనకు అలవాటు కదా. ఎందుకు? చెప్పుకోగానే మన బాధ సగం తీరిపోతుంది. ఆయన ఆప్యాయంగా పలకరించాక మిగతాది పోతుంది. తర్వాత ఏమర్థం అవుతుంది, అసలు ఇంత చిన్నదానికి ఇంత పెద్ద సమస్య చేసేసుకుందాను నేను, ఇందులో ఏమీ లేదు కదా అని తెలుస్తూ ఉంటుంది. అందుకు మన సత్సంగానికి వచ్చినప్పుడు అందరూ ఒక మాట షేర్ చేసుకుని, పరిస్థితి ఒకళ్ళ ఇంట్లో అండి అని మీ ఇంట్లో అని చెప్పక్కర్లేదు, ఒక సందర్భంలో ఇలా జరిగిందండి అని చెప్పారనుకోండి, దానికి 2-3 సమాధానం చెబుతారు. ఇక్కడికిక్కడే పరిష్కారం అయిపోతుంది. ఇంటికి వెళ్ళదు ఇంకా సమస్య, ఇక్కడితో తీరిపోతుంది. అలా మనందరం నాన్నగారు భక్తులం కదా, అందరూ నాన్నగారు నీళ్ళలో పెరిగిన వాళ్ళం కదా, మనందరం ఐకమత్యంగా ఉండి మనందరం మన హృదయంలో నాన్నగారు నిండుగా ఉన్నారని పూర్తిగా విశ్వసించి సన్నిధిని ఒక అగ్నిహోత్రం కింద తీసుకుని మనకున్నవన్నీ వదిలేసుకుని వెళ్ళిపోతే ఇంక నాన్నగారు ఫర్ ఎవర్ ఉన్నట్టుగా నిరూపించిన వాళ్ళం అయిపోతాం కదా. వీళ్ళేంటి ఇటు వెళ్తున్నారు, పాపం వీళ్ళేంటి లేకపోతే బయటికి వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ ఇంకొండవు. అందరం వీఆర్ ఆల్ వన్. మనకు అసలు భిన్నత్వం లేదు. మనందరం ఆయన వాళ్ళము. ఇంకప్పుడు అందరం ఆప్యాయంగా ప్రేమగా ఉంటున్నాం అనుకోండి. రామకృష్ణ పరమహంసకి 12 మంది, జీసస్కి 12 మంది, లేకపోతే బుద్ధుడి సంఘానికి 500 మంది, నాన్నగారి భక్తులు 1000 మంది, అందరూ ఒక్క మాట మీద ఉండి నాన్నగారు తప్ప 2 లేకుండా మనం జీవిస్తూ సబ్జెక్ట్ చక్కగా ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకుంటూ ఈ సన్నిధి 100% మనం ఉపయోగించుకుంటూ మనం ఇంట్లో కూర్చుని ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు, రోజు అని నేను అంటలేదు, స్ట్రగుల్ అప్పుడప్పుడు వస్తుంది, రోజు వచ్చేది. అది జీవలక్షణం ఏంటంటేనండి, మన జీవితం యాక్చువల్గా చాలా బాగుంటుంది, చాలా మటుకి బాగుంటుంది. 70 to 80% బాగుంది. ఒక 20% ఎక్కడో తేడా కొడుతుంది. ఏళ్ళకి సెల్లు నడుస్తాయి కదండి మధ్యలో, జన్మకి 3, 4, 2 నడుస్తాయి కదా. ఆ వచ్చినప్పుడు తిప్పలయ్యి ఎక్కువ వచ్చి నలిపేసి వెళ్తాయి. అయితే అది కూడా అనుగ్రహం. ఎందుకంటే ఆ టైంలోనే జీవుడు కొంచెం తగ్గుతాడు, లేకపోతే ఇంక పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆ సందర్భాలు వస్తేనే వీడు తగ్గి అంతర్ముఖ దృష్టి కలుగుతుంది. సో ఏల్నెట్స్ అనేది మనకి యాక్చువల్గా అయ్యి బాబు ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎన్ని కష్టాలు తెస్తుందో, ఎప్పటికి వెళ్ళిపోతుందో అనుకుంటూ ఉంటాం. అసలు ఏది కూడానండి అంతా మన మంచికే. మనం జాతకం అంటుకుంటాం, అది అనుకుంటాం, ఇది అనుకుంటాం, ఏదో రకంగా మనసు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి అసలు అంటే ఈ బుర్ర వాడమన్నారు నాన్నగారు, పని పెట్టం. అంటే సోమరిపోతనం అలవాటైపోయింది మన బుర్రకి. దాన్ని కొంచెం వాడండి అంటే మొత్తం 100%లోనంట కనీసం 3% 4% కూడా వాడమంటండి బుర్రని. అంటే సోమరిపోతనం దానికి, ఎందుకు పని పెట్టడం అని. అంటే సరెండర్ అవ్వమన్నారు, బుర్ర వదిలేసి సరెండర్ అవ్వమండం కాదు ఇక్కడ. నువ్వు వివేకంతో సరెండర్ అవ్వు. లేకపోతే అంతా ఆయనే చేస్తున్నారు, నా ద్వారా ఆయనే మాట్లాడిస్తున్నారు, నా ద్వారా చేయించేది ఆయనే అంటూ నీ వాసనకు అనుగుణంగా చేసేసి కూడా ఆ మాట అంటూ ఉంటే మళ్ళీ నీకు స్ట్రగుల్ వచ్చేస్తుంది లోపల. మరి స్ట్రగుల్ నువ్వా నాన్నగారా? అంతా ఆయనే చేస్తే మీకు అశాంతి ఎందుకు? అంతా ఆయనే చెప్పిస్తున్నప్పుడు, మీరు చెప్పేది ఆయనే చెప్తున్నప్పుడు, అంతా ఆయనే అయినప్పుడు మనకు అశాంతి స్ట్రగుల్ ఎందుకు వస్తుంది? అది ప్రశ్నించాలి. నోటితో అనేది లోపల అనుభవం కాదా? అనుభవం అయితే మనకి స్ట్రగుల్ ఎందుకు వస్తుంది? స్ట్రగుల్ ఫ్రీగా ఉన్నామా? మనం అందరం హాయిగా స్ట్రగుల్ ఫ్రీగా ఉన్నామా? ఉంటున్నాం. 80% ఉంటున్నాం. 20% వస్తుంది అక్కడక్కడ, అది పోతుంది. ఎప్పుడు కరెక్ట్గా మాట అవగాహన అర్థం చేసుకుంటే. సో ఇప్పుడు ఏమవుతుందంటే రేవతికి సమస్య కానిది నాకు భూతద్దంలో పెద్ద సమస్య కింద ఉండొచ్చు. నాకు పెద్ద సమస్య అసలు అబ్బే ఇదే ఉంది మేఘదాట అని అనిపించవచ్చు.
లేకపోతే మీకున్న పెద్ద సమస్య నాకు మేకదాట అనిపించవచ్చు. అందుకేంటంటే అసలు మేకదాటే అందరికీ ఏది సముద్రం అంత స్ట్రగుల్ కానే కాదు. నువ్వు దేనికి ఏ తలంపుకి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే అదే ఏనుగంత అవుతుంది. ఏనుగంత సమస్య నీ తలంపే చేస్తుంది. ఇప్పుడు నీకు నచ్చని తలంపు ఒకటి వచ్చింది, ఆ తలంపు ఇంకో తలంపు అలా అల్లుకుంటూ పెద్ద చేసేస్తుంది. ఎప్పుడు నువ్వు గమనించి దాన్ని అరికట్టనప్పుడు. అలాగే మైండ్ వెళ్ళిపోతుందండి బాబు, కిలోమీటర్లు కాదు, దేశాలు దాటేస్తుంది. విమానం ఎక్కాలంటే పాస్పోర్ట్లు వీసాలు కావాలి, కానీ మనసు లోకాలు తిరిగి వచ్చేస్తుంది కదా చక్కగా, దానికి అడ్డే ఉంది. సో అందుకు నువ్వు లోపలికి పంపే. అలా వెళ్ళిపోయేదాన్ని, అలవాటు పడి బయటికి వెళ్ళిపోయేదాన్ని అలవాటు చేసి లోపలికి తీసుకురా. ఇది ఒకటే చేయమన్నారు, ఇంకేం ఇంక మనం పనేం లేదండి. అవి నాకింత పని అనుకుంటున్నాం మనం, మనకు అసలు పని లేదు. నీ పనల్లా ఏంటంటే వెళ్ళిపోయే తలంపు వెనక్కి తీసుకొచ్చేయి. తీసుకురాకపోతే అదేం చేస్తుంది, ఇంకో 100 తలంపులు బయటికి వెళ్ళిపోతుంది. అదే మాయ. ఇక్కడ నువ్వు మాయని గ్రహించి ఈ నేనుగాడు సిద్ధం అయ్యే చోటే ఉండగలిగితే సూపరు. ఎందుకంటే ఆడు బిగినవ్వకుండా నువ్వు గమనించావు అంటే అది రాదు బయటికి. నువ్వు ఎప్పుడు ఎరుకు కోల్పోతావు అప్పుడు వచ్చేస్తుంది. అంటే సైమిల్టేనియస్గా ఇది రావడం, అది ఎరుకు కోల్పోవడం అయిపోతుంది. లేదు, అసలు ఎరుకే లేదు, పోతుంది. అప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత ఉంది. ఎందుకంటే చాయిస్ అక్కడ ఒక్కచోటే ఉందన్నారు భగవాన్, ఇంకెక్కడ నీకు చాయిస్ లేదు. ఇందాక ఒక అద్భుతమైనది చదివింది అరుణ, అసలు సూపర్ ఇది. అది ఎంత బాగుందో. భగవాన్ దగ్గరికి ఒక అతను వచ్చాడంటండి. అసలు ఇంక ఇది విన్నాక ఇంకేంటి, అసలు అయిపోయింది కదా అందరికీ, ఏదో కాలక్షేపాన్ని కూర్చొని చెప్పుకుంటాం కానీ మన పని అయిపోయింది, అలవాటు చొప్పున కూర్చుంటాం అనేది అర్థమైంది నాకు. భగవాన్ దగ్గర ఒక అతను వచ్చాడంటండి. ఒక అతను వచ్చి, భగవాను మాకు ప్రారంధం ఇలా, మేము సంసారంలో ఉన్నాము, మా ప్రారంధం ఇలా ఉంది, నువ్వు జ్ఞానివి కదా, ఒక జ్ఞాని ఒక సంకల్పం తెచ్చుకుంటే, అంటే వీడి ప్రారంధం ఇలా ఉండకూడదు, లేకపోతే వీడి ఇంత కష్టపడుతున్నారు కదా, వీడి ప్రారంధం ఇలా ఉండొద్దు అని ఒక సంకల్పం, ఒక్క తలంపు జ్ఞానికి వస్తే వీడికి పోతుంది కదా అని, అలా పోవచ్చు కదా భగవాన్ అని అడిగాడంట. ఒక జ్ఞానికి ఇప్పుడు నా ప్రారంధం, కఠినమైన ప్రారంధం నాకు ఉంది, నేను సంసారంలో ఉన్నాను, వీడి ప్రారంధం బాగుంటే బాగుండాలి అని నువ్వు ఒక జ్ఞాని సంకల్పించుకుంటే బాగుపడదా అంటే, అప్పుడు భగవాన్ అన్నారంట, సంకల్పాలు ఉండవు కదా జ్ఞానికి. జ్ఞానికి సంకల్ప వికల్పాలు ఉండవు కదా. జ్ఞానం అంటే వన్నెస్ కదా, ఉన్నది ఒక్కటే చైతన్యము. చైతన్యానికి మళ్ళీ సంకల్పించుకోవడం ఉండదు కదా. అంటే ఇంకెందుకు మేము రావడం, ఎందుకు మా సంసార బాధలు బరువులు అన్నీ మోసుకొచ్చినాయి, ఎదురుకుండా కూర్చుని ఏదో జ్ఞానివి, ఏదో గురువువి, నీ వల్ల మేము ఏదో పొందుతాము, లేకపోతే మాకు ఏదో సహాయం అందుతుంది అని కదా మేము మీ సమక్షంలోకి వచ్చాము. ఇంక దేనికి భగవాను అంటే, నీకు ఇంకా సంకల్పం రాదు, నువ్వు చైతన్యం మహాచైతన్యం కింద నువ్వు ఉంటావు, మరి నాబోటి వాళ్ళకి నీ దగ్గర కూర్చుంటే ఏంటి మరి ఇంకా అంటే, అప్పుడు భగవాన్ అన్నారంట, ఆయన సమక్షం, ఆయన ప్రెజెన్స్, ఒక జ్ఞాని యొక్క ప్రెజెన్స్లో నీ కష్టం తెలియబడుతుంది. అద్భుతం అండి. ఆయన ఏం సంకల్పించడు, ఆయన ఒక మ్యాగ్నెట్లా ఉంటాడు, ఒక పవర్ హౌస్లో ఉంటాడు. ఆయన ఒక పవర్ హౌస్ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ లోపల ఏముందనేది దాని గ్రహింపు అయ్యి, ఆ గ్రహింపులో నుంచి నీకు సహాయం అందేస్తుందంటండి. ఆయన ప్రత్యేకం ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదంటే, అనుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి. సో ఏమవుతుంది, నీ లోపల ఏదైతే ఉందో అది అక్కడ గ్రహింపబడి దాన్ని సమాధానపరచడం, దాన్ని కూల్ చేయడం అన్నీ అక్కడి నుంచే జరిగిపోతాయంట. నీ కర్మ తొలగుతుంది, నీ ప్రారంధం కిరీటంతో తలపోవలసింది కిరీటంతో పోయేలాగా నీ ప్రారంధం అయిపోతుంది. తలపోవలసింది కిరీటం పోయేలాగా ఆయన ప్రెజెన్సే చేసేస్తుందంట, సంకల్పం అక్కర్లేదంటండి, ప్రెజెన్సే చేసేస్తుంది. నీ కర్మ కాలిపోతుంది, నీకు ముక్తి కూడా వచ్చేస్తుంది. ప్రెజెన్స్ ఈజ్ ఇనఫ్.
ఒక గురువు సమక్షం సరిపోతుంది. సో గురువు సమక్షంలో కూర్చున్న వాళ్ళకి ఇంకా రివర్సల్ లేదు, ఇంకా అందులో కలిసిపోవాల్సిందే, చాయిసే లేదండి. మనం ఇంక వెనక్కి వెళ్దామన్నా ఇంక వెనక లేదు, వెళ్ళిపోవడమే. ఇంక వెనక్కి వెళ్ళడానికి ఏం లేదు, ముగింపు అక్కడ ఇంక గేట్ వేసేసాడు. ఇంకా వెనక్కి తిరిగి సంసారంలోకి మాయలోకి వెళ్ళిపోతానంటే కుదరదు మీకు ఇంకా. అందుకే అన్నారు, అంటే సింహం లాంటి గురువు నీ జీవితంలోకి వస్తే ఇంకా ఆయన నోట్లో పడ్డాక ఇంక బయటికి రావడానికి ఆస్కారమే లేదు. అయితే అయ్యి బాబా ఇంక నేను నాకు ఎంజాయ్ చేసే లైఫ్ ఉండదా, నేను ఇంక ప్రపంచంలో తిరగలేనా, ఇక్కడేం నాకు భోగభోగాలు అనిపించవా అంటే అవన్నీ చిల్లర్రా. నువ్వు ఏదైతే ఆనందం అనుకుంటున్నావో అక్కడ లేదు, ఇక్కడదే. ఒక తుంపర అనుభవిస్తే అది బయట ఉందని అనుకుంటున్నావు నువ్వు. నీ లోపల ఉన్న ఆనందమే బయట ఏదో ఉందనుకుని వెళ్ళినప్పుడు, అది తిన్నప్పుడో అది చూసినప్పుడో ఈ మనసే లోపలికి వెళ్ళి మునిగితేనే ఆనందం వచ్చింది, బయట లేదు. ఇంకా బయట ఏముందని నువ్వు ఆనందం పొందడానికి? బయట ఏమీ లేదు, లోపలే ఉంది. ఈ తలంపు లోపలికి తీసుకెళ్తే ఇక్కడే ఉంది. డిజైర్తో తలంపు బయటికి వెళ్ళి అది అనుభవిస్తే ఆనందం వస్తుంది అనుకుంటున్నావు కదా, ఆ డిజైర్ తీసుకెళ్లే తలంపు నువ్వు లోపలికి పంపిస్తే అక్కడ ఉన్నదే ఆనందం. ఆ ఆనందంలో నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు. అయ్యో నేను రివర్స్ వెళ్ళనా అంటే నిజంగానండి అసలు ఒక్కసారి ఆలోచించి చూస్తే ప్రాక్టికల్గా కామన్ సెన్స్ తోటి ఇంత జీవితం చూస్తున్నాం కదా, అసలు ఏముందండి సారం? పుడుతున్నాము, పెరుగుతున్నాము, స్కూల్స్ అంటారు, బ్యాగులు ఉచ్చుకుని వెళ్తాము, చదువుకోవాలి, అది పాస్ అవ్వాలి, మళ్ళీ ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిపోయేవాళ్ళు, కాంపిటీషను, మళ్ళీ స్పోర్ట్స్ అంటారు, మ్యూజిక్ అంటారు, ఒక జంజాటం కాదు. చదివింతారు, ఫీజులు కడతారు, చదవకపోతే తిట్లు, ఇంట్లో తిట్లు, స్కూల్లో తిట్లు, సక్రమంగా పెరగాలి. తర్వాత టీనేజ్ వస్తుంది, టీనేజ్ వచ్చాక శరీరానికి హార్మోన్స్ అంటారు, దీనికి రకరకాల కోరికలు పుడతాయి. నీకు ఒకవేళ నువ్వు సాధన చేసుకుని వచ్చినా శరీర ధర్మం అది కాబట్టి ఆ టైంకి అవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ దాటుకుని నువ్వు అడల్ట్హుడ్లోకి వెళ్ళానంటే మళ్ళీ నీ పట్టుకు నువ్వు సంపాదించుకోవాలి. ఆధారపడకుండా సంపాదించుకుని నువ్వు పెళ్లి చేసుకుంటే దాన్ని పోషించుకుంటూ ఇదే కదా జీవితం. దీనికి భిన్నంగా జీవితం ఏమన్నా చూసాం మనం? మన జీవితం కాదు, పోనీ ఎవరిలో ఉన్నా లేదు, అన్నీ వదిలే సన్యాసం పుచ్చుకుని వెళ్ళామనుకోండి, అది కూడే ఉండదు కదా. మళ్ళీ అనారోగ్యం వస్తే మళ్ళీ సంసారాల దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వండి అని మరి ఇంకా ఎవరెత్తితే అంత వీళ్ళకి ఇంత సంపాదించుకున్న రూపాయి వదలరని మళ్ళీ అదొకటి. మనం పుచ్చుకుంటే ఏదో ఒకటి అవుతాం, కానీ అలా ఏదో ఒకటి అవ్వమండి. మరి శరీరం తినేస్తా ఉంటుంది కదా, శరీర భావన. ఎక్కడికి వెళ్ళినా నీ శరీర భావన నిన్ను విడిచిపెట్టదు. నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, హిమాలయాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా దాన్ని గమనించి దాన్ని పోగొట్టుకుంటే ఇంకంతకు మించి ఏం లేదు. క్షేత్రం నువ్వు వెళ్ళొచ్చు, దేనికి? అలా ప్రెజెన్స్లో నీకు ఇవన్నీ పోతాయి కాబట్టి, ఆ పవర్ హౌస్ దగ్గర కూర్చున్నప్పుడు నీ వాసనలు రాలిపోతాయి కాబట్టి, నీ అజ్ఞానం కరిగిపోతుంది కాబట్టి ప్రెజెన్స్లో కూర్చోమన్నారు. ప్రెజెన్స్లో మనందరం కూర్చున్నోళ్ళమే కదా. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, మా అమ్మ అయితే 50 ఏళ్ళేమో. లీలగారు, హైమ, లక్ష్మి పుట్టినప్పటి నుంచి, జిన్నూరు అయితే పుట్టినప్పటి నుంచి. సో పవర్ హౌస్ పక్కనే ఉన్నారు మీరందరూ. సో ఏంటంటే నిజంగా కూడా మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి హోంవర్క్ ఎక్కువ లేదు, ఇంకా అలవాటు చొప్పుని వచ్చేసాం, ఇంకా రావట్లేదు అనుకోవడంలో ఉండిపోయాం. ఇచ్చేసారు ఆయన ఇచ్చేది. ఏదైతే రావట్లేదని అడ్డొస్తుందో దాన్ని గమనించి తీసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా హోంవర్క్లు పెద్ద లేవండి. మన హోంవర్క్ అలా ఏంటంటే ఎలాగో మీకు అందరికీ సన్నిధి ఆల్రెడీ ఉంది, మాలాంటి వాళ్ళు లోపల గమనించుకోవాలి. మీరు ఇక్కడ కూర్చుంటే సరిపోతుంది. జస్ట్ కూర్చుంటే మీకు ఏం సంకల్పం అవుతుంది? గురువుగారు ఎదురుకుండా ఉంటారు, ఆయన ప్రెజెన్స్ తెలుస్తూ ఉంటుంది, మనసులో ఏ తలంపు వచ్చినా తెలుస్తూ ఉంటుంది. అదే ఇంట్లో కూర్చుంటే మనం గమనించుకోవాలి. అయితే నిన్ను నువ్వు గమనించుకుని నీ లోపలికంటూ నువ్వు వెళితే అసలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏదో అయిపోతున్నారు, వీళ్ళు ఏదో, ఎక్కడ ఏమీ లేదు, అంతా మార్కెట్టే. ఆధ్యాత్మిక పేరు చెప్పుకుని కూడా అంతటా జరిగేది ఇదే నీలో. అందుకే నాన్నగారు అన్నారండి,
హృదయం లోపలికి నిన్ను పంపించకపోతే వాడు గురువు కాదు. నిన్ను బాహ్యంగా తీసుకెళ్లేవాడెవడు నీ గురువు కాదు. దేవుడి పేరు చెప్పి కూడా నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి తప్ప బయటికి తీసుకెళ్తే గురువు కాదన్నారండి. ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళింది ఎవరు మనల్ని? మన గురువు గారు, నాన్నగారు కాకుండా మన లోపలికి తీసుకెళ్ళిన విషయం కానీ, వ్యక్తి కానీ, గురువు కానీ ఎవరన్నా ఉన్నారా? జ్ఞానం లేకుండా అది సాధ్యం కాదు. ఒక జ్ఞానికి మాత్రమే సాధ్యం మనం అంతర్ముఖి దృష్టి తీసుకురావడం, వాళ్ళ ప్రెజెన్స్ తీసుకొస్తుంది. కానీ ప్రెజెన్స్ అర్థం కానంత మలినం మనకు ఉందనుకోండి, అంటే బ్లాక్ అయిపోయి మనం ఉన్నాం అనుకోండి, సైలెన్స్ సరిపోదు. అప్పుడు మాట అవసరం. నిజంగా నాన్నగారు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉండొచ్చు. కానీ పొందిన వస్తువు ఇలా ఉంటుందని, దీన్ని ఇలా పొందొచ్చని, దీనికి అడ్డు ఏది, మాయ ఏంటి, మాయ ఏ రూపంలో ఉంది, దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎంత సింపుల్గా నువ్వు తొలగించుకోవచ్చు అని ఇంత అంటే దానిమ్మ తొనలు ఒలిసి పెట్టినట్టుగా ఎవరు బోధించగలిగారు? బోధలోనే నీకు వచ్చేస్తుంది అన్నారు. నువ్వు వింటే చాలు, కరెక్ట్గా నువ్వు చెవులతోటి నీ మనస్సు చెవులు పెట్టి, అంటే ఓన్లీ చెవులతో వినేస్తే కాదు, నీ మనసు పెట్టి నువ్వు వింటే వినడంతోనే అయిపోతుంది. అందుకే నువ్వు కూర్చున్నోడివి లెగకుండా నీకు మోక్షం వచ్చేస్తుంది. అండ్ మేము రెడీగా ఉన్నాం ఇవ్వడానికి, మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా అంటే నిజంగా ఇచ్చినా తట్టుకోలేమండి. అంటే చిన్న ఆనందం వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. చిన్న చిన్న ఆనందాలే మనం తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాం కదా. మరి ఆత్మ తాలూకు ఆనందం నీకు అకారణంగా వచ్చేస్తే, అందుకు తుంపర్ల కింద ఇస్తున్నాడు ఇప్పుడు. అందుకు మన పరిపక్వత పెరిగితే ఇంకా ఇంకా పెరుగుతుంది. మనం ఇముడ్చుకోగలగాలి, దానికి శక్తి సరిపోవాలి, దానికి నీకు కెపాసిటీ పెరగాలి. కెపాసిటీ పెరగాలంటే నీతో నువ్వు ఉండాలి. సో ప్రజెంట్లో ఉండడం ప్రాక్టీస్ చేయాలి. అద్భుతంగా బుద్ధుడు గురించి అదేనే ప్రతిదానికి నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. మనం ఇప్పుడు ఏది జరిగినా సృష్టిలో ఏది జరిగినా దానికో కారణం ఉంది. ఆ కారణం ఈశ్వరుడు అన్నారు. సో ఈశ్వరుడి అంటే ఈశ్వరుడు క్రియేషన్లో ఎప్పుడు ఏది జరగాలో అలా జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు మనకు సంబంధం లేదు దాంతో. నువ్వు 1,00,000 జడ్జిమెంట్లు చేసుకోవచ్చు, నీకు సంబంధం లేని విషయం నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. చేసుకుని మళ్ళీ అందులోంచి బాధపడతా ఉండొచ్చు, లేకపోతే గందరగోళం చేసుకుని కోపము, ద్వేషము, కుట్రలు అన్నీ పెంచుకుంటూ ఉండొచ్చు, ఏమీ లేని దానికి. సో వివేకం వాడుకోమన్నది అక్కడండి. ఒక్క నిమిషమే. అసలు సృష్టి ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ప్రతిదానికి కారణం ఉంది. మనకి కనిపించే కారణం కాదు, దాని వెనక ఇంకో కారణం ఉంది. ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది, లేకపోతే పలానా వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. అయ్యో వాళ్ళకి ఏ అలవాట్లు లేవండి, సిగరెట్ కాల్చరు, పోనీ పొగ పీల్చరు, పోనీ ప్రకృతిలోనే ఉన్నారు, శుభ్రమైన ఆహారం తింటున్నారు. అసలు అది రావడానికి ఆస్కారమే లేదండి. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఏంటి? ఏ కోల్ ఫ్యాక్టరీయో లేకపోతే ఏ పౌల్ట్రీస్లోనో పోనీ అలాంటి చోట్ల చేసి పోనీ రోజు పీల్చుకునే శ్వాసలో పొల్యూషన్ ఉంది అంటే పోనీ అనుకోవచ్చు. దీనికి కారణం ఏమై ఉంటుంది, కారణం ఏంటి అని ఎత్తుక్కోవచ్చు మనం. దానికి కారణం ఏం కనపడదు మనకి, కానీ దాని వెనక కారణం ఉంటుంది. అది మనకి కళ్ళకి కనపడదు, మన ఊహకి అందదు. ఆ ఊహకి అందని దాన్ని మనం 100 రకాలుగా ఊహించుకోవచ్చు. ఊహించుకోవడం మానేయండి, ఎందుకంటే అన్నిటికీ ఒక కారణం ఉంది. ఆ కారణం భగవంతుడు. సగం జంజాటం వదిలిపోయింది. అది అనారోగ్యం కానివ్వండి, పరిస్థితి కానివ్వండి, ఒక యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే ఒక హార్ట్ అటాక్ కానివ్వండి, పారాలిసిస్, ఏ అనారోగ్యం కానివ్వండి, ఏ యాక్సిడెంట్ కానివ్వండి, ఏ పరిస్థితి కానివ్వండి, జరగవలసింది జరుగుతోంది. ఇంకోలా జరగదు, మనం అనుకున్నా అనుకోకపోయినా.
అనుకోవడం ఎందుకు? సో అనుకోవడాలు, ఊహించుకోవడాలు, కోరుకోవడాలు ఆపేస్తే మనసుకు పనే ఉంది. జరిగేది జరుగుతోంది, ఈశ్వర సంకల్పంతో జరుగుతోంది. సృష్టి అంతా ఒక కారణం, ఆ కారణమే భగవంతుడు. ఆయన సృష్టిని ఆయనకు నచ్చినట్టు ఆయన నడుపుకుంటున్నాడు. నాకు పనేంటి? నేనెందుకు పొల్యూషన్ చేసుకోవాలి? నేనెందుకు కలుషితం అయిపోవాలి? అంటే నేను రావడమే కలుషితం అంటండి. వీడు వచ్చిన తర్వాత ఇంక తిన్నంగా ఉండడు. వీడు ఇంకా అలా ఏదో డప్పేసుకుంటా ఉంటాడనమాట, అటో ఇటో ఇటో అటో అటో. అసలు వీడు నిజం కాదు అని గుర్తించు. ఈశ్వరుడు మాత్రమే నిజమని గుర్తించు. నువ్వు చైతన్యం మాత్రమే నిజము. పోనీ దానికి కూడా ప్రాక్టికల్గా చెప్పారు. పోనీ నేను ఫలానా శరీరం అనుకుంటావు కదా, డే టైంలో లేలాంటి సమస్యలు లేలాంటివి, రేవతి సమస్యలు రేవతివి, ఉష సమస్యలు ఉషవి. అందరూ నిద్రపోతున్నాం రాత్రి అయ్యేసరికి. నిద్రలో ఎవరికన్నా ఏమన్నా ఉంటుందా? అందరూ సుఖంగా ఉంటున్నారు కదా. ఆవిడ కష్టమైనా, ఈవిడ కష్టమైనా, నా కష్టమైనా నిద్రలో ఏమైపోతున్నాయి? మరి ఇదే మనిషి, ఇదే మనసు పగలు ఒకలా ఉండి రాత్రి నిద్రలో ఏమీ లేకుండా సుఖంగా ఉండడం మీకు రోజు అనుభూతే కదా. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. నువ్వు చాలా సుఖంగా ఉన్నావు నిద్రలో. నీకు క్యాన్సర్ ఉన్నా, నీకు పోట్లున్నా, తలకాయ పోటున్నా, మైగ్రేన్ ఉన్నా, కడుపులో నొప్పి ఉన్నా, కాళ్ళు లాగేస్తూ ఉన్నా, నిద్రలో లేదు. మనస్సు సలిపేస్తూ ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, అశాంతిగా ఉన్నా, నిద్రలో ఏమీ లేదు. లేచాక మొదలవుతోంది, లేచాక వస్తుంది, నిద్రలో వెళ్ళిపోతుంది. అలా అని 1 గంటకు అలా ఉంటుంది, 1 గంటకు అలా ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది మాయ చేస్తోంది అని దాన్ని గమనించు. సో ఎటు తిప్పి చూసినా మాయ నీ మనసే చేస్తోంది. రాత్రి నిద్రలో నీ శరీర భావన లేదు, నీ భర్త భావన లేదు, పిల్లల భావన లేదు, దేవుడు భావన లేదు, ఏ భావన లేదు. చాలా శాంతిగా ఉన్నావు. తెల్లారు లెగిస్తే అయిపోయి నాకు శాంతి లేదు, శాంతి కావాలి గురుగారు, గురుగారు గురుగారు నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలి. నిద్రలో నీకున్నదే శాంతి. అది నీ స్టేటు, నీకు సహజం స్టేట్ అది. అదే స్టేట్లో నువ్వు మెలకువలో ఉండగలగాలి. అలా నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు నిద్రలో ఉన్న శాంతిని పగలు ప్రాక్టీస్ చెయ్యి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? రాత్రి అది లేదు, పగలే వచ్చేసింది దాన్ని ఉపసంహరించు. ఎల్లకుండా కాపలాకాయి, వెళ్తే తిరిగి తీసుకొచ్చేయి. ఏదో ఒకటి చెయ్యి. ఆ ఏదో ఒకటి ఎలాగో చేస్తూనే ఉంటాం. ఆ చేసేదేదో ఇది చేస్తే లోపలికి వెళ్ళిపోతాం. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదండి. లేచిన కాడి నుంచి పడుకునే వరకు మనసు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఆ చేసేదేదో దాన్ని వెనక్కి లాగే చేసామనుకో లోపలికి వెళ్ళిపోతావు. శాంతి వచ్చేస్తుంది, సహజంగా వచ్చేస్తుంది. అది వచ్చేయడం మొదలుపెట్టిన తర్వాత అర్థమవుతుంది అసలు ఎందుకంత ఎన్ని జన్మలు జంజాటం పడినట్టు. ఏమీ లేని దానికి అసలు ఏమీ లేదు కదా, హాయిగా ఉంది కదా. నిద్ర స్థితి మనకు మెలకువలో వచ్చేస్తే ఇంకా మన మీద పాంపాకెళ్తే ఏంటి, మనుషులు తిడితే ఏంటి, నిందిస్తే ఏంటి, పొగిడితే ఏంటి. ఇప్పుడు లోపల ఖాళీగా ఉందండి, మూతేసేసాం, ఖాళీగా ఉంది, మూతేసేసాం. నేను లోపల ఖాళీగా ఉన్నాను. ఇంకా ఏది పోసినా లోపలికి వెళ్తా కదా, ఖాళీగా ఉంటుంది. అలా లోపల ఖాళీ అయిపోతే బయట నుంచి ఏం వచ్చేసినా నీకు నువ్వేమీ చలించవు. ఎందుకు? నీకు హాయిగా సుఖంగా నువ్వు ఖాళీ అయిపోయి ఉన్నావు కాబట్టి. ఖాళీ అయిపోతే ఏమీ ఉండదనుకుంటారేమో, ఏమీ ఉండకపోవడం కాదు. అనంతమైన చైతన్యం శక్తివంతంగా, శాంతిగా, ఆనందంగా, ఎవర్ ఫ్రెష్గా, నిత్యనూతనంగా, ఎవర్ ఫ్రెష్గా అప్పటికి ఇప్పుడే అనుభవిస్తున్నాను ఈ శాంతి అన్నంత ఆనందం. క్షణక్షణం నూతనంగా ఉంటుందంటండి. అది మనకు నోటుకు చెప్పుకునేది కాదు, మనసుకు అర్థమయ్యేది కాదు. అది నీ మాటకి, మనసుకి, ఇంద్రియాలకి, నీ శరీరానికి, బుద్ధికి అతీతం. అతీతమైన వస్తువుని పక్కన పెట్టేసి ఇది నిజం అనుకుని మొత్తం వ్యవహారం జీవితం అంతా చేసేసి మరణించేస్తున్నాం. అంతేనంటే మనసు ప్రశాంతంగానే ఉంటుంది. ఏదో అనుకుని ఊహించుకుని వ్యతిరేకపరుచుకుంటాను. అంతే పొద్దున్నే అబ్జర్వ్ చేశాను, అంత శాంతిగానే ఉందండి. ఏదో అనుకుంటాను, ఏదో ఊహించుకుంటాను, అంటే పడిపోతుంది. అక్కడ జాగ్రత్తగా ఉంటే అంటే దాన్ని వేరుగా గమనించాలి.
మనసుతో తాదాప్యం పొంది బయటికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇంక దాన్ని గమనించడం ఉండదు, ఎదుటోళ్ళు గమనిస్తూ ఉంటుంది. చేసే పని ఏంటంటే ఎదుటోళ్ళని గమనించడం. మనం కూర్చున్నాం అనుకోండి, మెడిటేషన్ హాల్లో కూర్చున్నా కళ్ళు తెరిచి కూర్చున్నాం అంటే గమనిస్తూ ఉంటాం, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, టైం ఎంత అయింది. కళ్ళు మూసుకున్నా పోనీ ఇది వెళ్ళిపోతా ఉందనుకోండి, దాంతో మనం వెళ్ళిపోతాం. శరీరం ఇక్కడ కూర్చొని ఉంది, మెడిటేషన్ హాల్లో శరీరం కూర్చొని ఉంది, ఇది వెళ్ళిపోతుంది లండనో ఇంకో చోటకో. సో నువ్వెక్కడ కూర్చున్నావు కాదు, మనసు ఎక్కడికి వెళ్తుంది, మనసు ఎక్కడికి వెళ్ళి వాళ్తుంది. దీనికి అద్భుతంగా ఏం చెప్పారంటే లివింగ్ ఇన్ ది ప్రజెంట్ ప్రాక్టీస్. అంటే రకరకాలు కదా సబ్జెక్టు, ఎలా కావాలంటే అలా ప్రాక్టీస్ చేయొచ్చు. లివింగ్ ఇన్ ది ప్రజెంట్ మూమెంట్ అన్నారు బుద్ధ తత్వంలో. ఈ క్షణానికి ఈ క్షణమే నిజం, గడిచిన క్షణం నిజం కాదు, రాబోయేది నీకు తెలియదు. ఇప్పుడు మనందరం ఇలా కూర్చుని ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామో అక్కడ మనసు ఉండాలి. ఇప్పుడు అందరం లేచి వెళ్తాము, ఆ ప్రదక్షిణ చేస్తాం అనుకుందాం, ప్రదక్షిణ చేస్తూ ఉండాలంతే మనసు. తర్వాత భోజనం ఏదో పెడతారు, వెళ్తాం, అక్కడ కూర్చుని భోంచేస్తాము, భోంచేసే చోటే నీ మనసు ఉండాలి. అలా నీ శరీరం ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండడం నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనసు అటు ఇటు వెళ్ళిపోదు. అప్పుడు ఉన్న చోటే నీకు ఆనందం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరం హాయిగా ఇలా కలిసి కూర్చుని ఉన్నాం, అందరం భక్తులం, గురువుగారి సమక్షంలో ఉన్నాము, హాయిగా ఉంది. ఇలాగే ఉండొచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళినా. ఎప్పుడు ఈ మూమెంట్లో నువ్వు యాక్టివ్గా అలైవ్గా ఉన్నావు కాబట్టి హాయిగా సుఖంగా ఉండు. లేదు ఏదో పరిస్థితి వచ్చింది, ఉండదు కదా, వెళ్ళిపోతుంది కదా, కంగారు పడకు. ఇంటికి వెళ్తావు, ఎవరో ఏదో అన్నారనుకోండి, తిట్టారు, తిట్టేసాక అయిపోయింది. 5 నిమిషాలు తిడతారు, 10 నిమిషాలు తిడతారు, తిట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లేదు కదా, మనసు పట్టుకుని ఉంటుంది వాటిని. ఏదైనా మనసే పట్టుకుంటుందండి, మనుషులు పట్టుకోరు మనల్ని, మనమే పట్టుకుని ఉంటాం వాళ్ళని, వాళ్ళని, వాళ్ళ భావాలని, వాళ్ళ భావన వెళ్ళిపోతుంది. అదేమో ఊహించుకుని మనం పట్టుకుని ఉంటాం. అశాంతంతా వాళ్ళు తెచ్చేస్తున్నారు అంటున్నాం, మనమే తెచ్చేసుకుంటున్నాం, వాళ్ళ మీద నేరం వేసేస్తున్నాం. అంటే సిల్లీ అండి. నిజంగా కూర్చుని గమనించి చూస్తే అసలు సగం అంటే మానసిక 95 to 98% మనం సృష్టించుకున్నదే, బయట ఏమీ ఉండదు. జరిగిపోయిన మూమెంట్లో అయిపోయింది. ఎవరో తిట్టేసి వెళ్ళిపోయారు, ఎవరో ముష్టోడు పోనీ ఇప్పుడు డబ్బులు ఇమ్మంటాడు, గోల చేస్తాడు, మనం ఇవ్వమనుకోండి, తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆడ మీద చాటభారతం వచ్చేస్తుంది. ఈ అడుక్కునే వాళ్ళకి బోల్డ్ బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయి, వీళ్ళకి ఇక్కడ ఒక రూపు ఉంటుంది, అక్కడ ఒక రూపు ఉంది, వీళ్ళ బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉంటాయి, మనకే ఉండవు, వీళ్ళకి అసలు డబ్బులు ఇవ్వకూడదు, గవర్నమెంట్ కూడా చెబుతోంది. మామూలు కాన్వర్సేషన్ ఇది, పెద్ద ప్రమాదకరం అని ఏమి అనిపించట్లేదు కదా. మామూలుగా ఏదో చెప్పుకుంటున్నాము, ఏదో వివరం చెప్పుకుంటున్నాం, నాలెడ్జ్ పెంచుకుంటున్నాం అనుకుంటాం. అసలు అవసరమే ఉంది, ఎత్తే లేకపోతే లేదు, అయిపోయింది కదా. అంటే ఎంతవరకు అల్లేసుకుంటుంది మాయ అనేది. మళ్ళీ ఇది ఒక కాలక్షేపణ. జగన్ అపోజిషన్ వాళ్ళు ఒక గొడవ, ఇటు వాళ్ళు ఒక గొడవ, వీడు ఇలా ఉంటే అలా అన్నారా, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ చర్చలు మనకు 5 ఏళ్ళు గడిచిపోతాయి. అందుకే ఒరే నువ్వు వీళ్ళు ఎందుకురా, నువ్వెందుకు వచ్చావో చూసుకుని నీ మోత ఏదో దించి, నువ్వు ఆల్రెడీ ఒక బ్యాగ్ 100 వాసనతో నువ్వు వస్తే నువ్వు ఎంత ఖాళీ చేసుకోగలిగితే అంత ఖాళీ చేసుకుని వెళ్ళంటే ఇంక ఊళ్ళో అన్నీ పోగు చేసేసుకుని ఈ బ్యాగ్లో వేసేసి హైబాబై బరువు ఎక్కిపోతుందంటే బరువు ఎవరెక్కిస్తున్నారు? నువ్వే ఎక్కించేసుకుని, నువ్వే గోల పెట్టేసి, నువ్వే ఇడిపించమని ఏడిసేసి, ఒరే ఇడిసేయరా వదిలే ఏమీ లేదు అంటే ఎలా వదులుతానండి, పట్టుకున్నాం కదా, విడిపించేయండి. మొన్న అదే అన్నాను, ఒక ఆవిడని పట్టుకుని, నేను ఇప్పుడు ఇలా గట్టిగా పట్టుకుని ఉన్నాను, ఇప్పుడు ఇలాంటిని ఇలా గట్టిగా పట్టుకుని, నాన్నగారు ఇది వద్దండి బాబు, వదిలించేయండి, ఈ స్నేహం వద్దు, ఏం వద్దు బాబు, వదిలించేయండి అని ఇంకా గట్టిగా పట్టేసుకుంటాం. ఒక పక్కన గట్టిగా పట్టేసుకుంటూ వదిలించేయండి అంటాం నోటితో. ఇది వదిలేస్తే ఏమీ లేదు, ఇది వదిలించమని అక్కడ గొడవ, ఇది నేనే వదలను. ఎలాగండి పరిష్కారం? నాన్నగారు ఇంకెంత టైం తీసుకుంటారో వదిలించడానికి, నేను గట్టిగా పట్టుకుని ఉన్నాను దాన్ని. అప్పుడు చూస్తాడు, ఇది వదులుతుందా వదలదా, చూస్తాడు, అప్పుడు ఒక్కటేస్తాడు. అంటే అనకూడని మాటలేయో అనిపించారు, అయిపోయింది.
ఆ మూమెంటే అయిపోయింది. మళ్ళీ పెద్ద విషయాలు అక్కర్లేదు దానికి. అయ్యో ఇన్నేళ్ళు స్నేహం ఇలా అనేస్తారా, ఏదో అనుకున్నాను, ఏమీ లేదు స్నేహంలో. విరోధమైన అంతే, విరోధమైన. అందుకే స్నేహితులు విరోధులు అయిపోతారు, విరోధులు స్నేహితులు అయిపోతారు. ఏదైనా సిచ్యువేషనల్ అండి. ప్రేమ అంటాం, మనకు అగెన్స్ట్గా వెళ్తే ఆ ప్రేమ అంతా క్షణంలో ఎక్కడికి పోతుందో పోతుంది మరి. సో మనకున్నది ప్రేమ కాదు, మమకారం కాబట్టి అది ఏ వేషమైనా వేస్తుంది. ఇంత సముద్రమైన ఇంత జంజాటం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ శరీరం నేననే భావనలో నుంచే వస్తుంది. ఈ శరీరం ప్రకృతి సహజంగా పుడుతుంది, చనిపోతుంది. ఈ మధ్యలో ఏది జరగాలో అది జరిగి అది వెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తున్నావో చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోయావు. శరీరం పోయింది ఎలాగూ, నువ్వు ఒక బ్యాగ్తో వచ్చి ఇంకో 4 మూటలు వేసుకుని బరువుగా వెళ్ళిపోయావు. శరీరం వెళ్ళిపోయింది అనుకోవడానికి ఇంక ఈ 4 బ్యాగులు ఎవడు మొత్తాడు, మళ్ళీ నువ్వే వస్తావు మోయడానికి. అదే అనారోగ్యంగా, అదే అశాంతిగా, అదే నీ పరిసరాలు సరిగ్గా తీసుకురాకుండా, అంటే నీ లోపల దాన్ని బట్టే నీ జన్మ. వదిలించేసుకోరా బాబు, ఏముంది వదిలించుకోకపోతే హాయిగానే ఉన్నాం కదా అనుకుంటే కాదు. ఎప్పటికైనా ఈ అజ్ఞానం నిన్ను ఏడిపించి వదులుతుంది. ఆల్రెడీ సరిపడి ఏడిసావు, ఇంక ఏడవడానికి ఏం మిగలలేదు, వదిలించేసుకో. గురువు హెల్ప్ నీకు ఎప్పుడూ ఉంది. నువ్వు ఏకాగ్రతగా ఆయన తలపెట్టుకుని లింక్ వదల కింద ఆయన అద్భుతంగా మాట చెప్పారు. లింక్ విడిచిపెట్టకుండా ఉండండి. ఆ లింకు ఇంజిన్కి తగిలించి ఉండుంటే ఆ పెట్టిన అలా తీసుకెళ్ళిపోతుంది, ఎలాగో ఆగదు. సో నువ్వు నీకు లోపలికి వెళ్ళిపోతావు. లేదు మనసు బయటకు వస్తుంది, మచ్చిక చేసుకుని దాన్ని తీసుకురా. ఏదో బుజ్జుకించి దానికి వ్యతిరేకంగా వెళ్తే అది మాట ఎందు. అందుకు ఏమి నీకు బయట పని అంటే తిరిగేసి ఉన్నావు, చాలా తిప్పలు పడ్డావు, దెబ్బలు తగిలినవి. ఎన్ని జన్మల నుంచో దెబ్బలు తగిలి ఏడిస్తే గురువు వచ్చాడు. ఆ గురువు చెప్పిన మాట లోపలికి వెళ్ళు, నీకు పని లేదు బయట, ఆనందం బయట లేదు, నీకు తెలుసు కదా, వచ్చే. ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఆడతా పాడుతూ ఒకళ్ళు, ఏడుతో ఒకళ్ళు, నవ్వుతో ఒకళ్ళు, ఏదైనా ఆయనతో చెయ్యండి. ఎందుకంటే జీవుడు ఎవడు ఏమీ చేయలేడు. మనకి ఎంత స్నేహమైనా, ఎంత తల్లి అయినా, ఎంత తండ్రి అయినా, మనల్ని ఎంత ప్రేమించినా, వాళ్ళకి ఎంత నిస్వార్థంగా మనం ప్రేమించినా భగవంతుడి సహాయం ఎవ్వరూ చేయలేరండి. మనం ప్రేమగా ఉండాలి బంధాల పట్ల, కానీ అటాచ్మెంట్ ఒక్క భగవంతుడితోనే ఉండాలి. అందరితో ఇష్టంగా ఉంది. ఇది ఒకటి అన్నారు కదా, మీ పిల్లల్ని మీరు సహజంగా ప్రేమించేస్తారా? మీ తల్లిదండ్రుల్ని, మీ స్నేహితుల్ని సహజంగా ప్రేమిస్తారు. దేవుణ్ణి మాత్రం నీకు సాధన అవసరమా ప్రేమించడానికి? సహజంగా నీకు రావట్లేదా ప్రేమ? మీ కుటుంబ సభ్యుల పట్ల మీకు సహజంగా ప్రేమ వచ్చేస్తుంది, మీ పిల్లల పట్ల మీకు సహజంగా ప్రేమ వచ్చేస్తుంది. భగవంతుడి పట్ల మాత్రం సాధన అవసరం వస్తుందా ప్రేమించడానికి? అంటే హెల్ప్ అంతా అక్కడి నుంచి రావాలి. కానీ నేను వీళ్ళని ప్రేమిస్తాను, నేను ప్రేమించను. నువ్వెందుకు అవసరం నాకు అంటే వీళ్ళు ప్రేమించే వాళ్ళ కోరికలు తీర్చడానికి. ఎంత స్వార్థంగా ఉన్నామండి మనం. అంటే మన స్వార్థం మనకు అర్థమైతే ఎంత అల్పంగా అహంకారం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇంత సిల్లీగా ఉన్నామా, ఇంత స్టూపిడ్గా ఉన్నామా మనం అనేది మనకు అర్థమైతే ఆ షాలోనెస్ వదిలేస్తాం, అప్పుడు డీపర్ అవుతాం. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.